ఈ రోజున ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఎటువంటిది మనందరికీ తెలుసు. శ్రేష్టమైనటువంటిది అని చెప్పుకుంటూ సాధారణంగా సమాజంలో ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే ఆదర్శాలను చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు, మెచ్చుకుంటూ ఉంటారు. కానీ ఆచరణ దగ్గర ఆదర్శాలు చెప్పడం చాలా గొప్ప, చాలా నిజమే, ఆచరణలోకి వచ్చి ఎవరి వల్ల కాదుగా వదిలిపెట్టాయి అని ప్రతి ఒక్కరూ కూడా బలహీనపరిచేటువంటి విధంగా మాట్లాడతారు. ఆధునిక యుగంలో కూడా ఆదర్శాలను చెప్పడం కాదు, ఆదర్శాలను ఆచరించి చూపించినటువంటి వ్యవస్థ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఒక్కటి రెండు ఉదాహరణలు చెప్తా. ఉపాధ్యాయ వృత్తి, జీవనోపాధి కావాల్సిందే మనిషికి. జీవనోపాధి లేకుండా మనుషులు ఉండలేరు. ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించినప్పటికీ కూడా వృత్తిని ప్రవృత్తిగా మలచుకోగలిగేటువంటి శక్తి ఏదైతే ఉన్నదో అది చాలా గొప్పనైనటువంటిది. ఉపాధ్యాయుడు జీవనోపాధి కోసం వేతనం తీసుకోవచ్చు, కానీ చేస్తున్నటువంటి ప్రొఫెషన్ ఏదైతే ఉన్నదో ఆ ప్రొఫెషన్ని ఇష్టపడాలి, ఆ ప్రొఫెషన్ని ప్రేమించాలి, లైక్ చేయాలి, లవ్ చేయాలి. ఆ మధ్య ఒక యువకుడు కలిశాడు. ఏం చేస్తున్నావయ్యా అన్న. బీఎడ్ చేస్తున్నావు సార్ అన్నాడు. ఓహో బీఎడ్ చేస్తున్నావు, మంచి పని చేస్తున్నావు. ఏం చేయాలి సార్, నాకు ఎంఎస్సిలో సీట్ దొరకలేదు, ఇక బీఎడ్లో సీట్ దొరికింది, పోయినాను సార్ అన్నాడు. ఆ విధంగా అక్కడ సీటు దొరకకపోతే ఇక్కడ దొరికింది కాబట్టి వెళ్ళినటువంటి వాళ్ళు వృత్తికి న్యాయం చేయలేరు. అఫ్కోర్స్ ఒకవేళ చేసినప్పటికీ కూడా లవ్ ద వర్క్ యూ గెట్ అని ఇంగ్లీష్లో ఒక సామెత. ఇఫ్ యూ కెనాట్ గెట్ ద వర్క్ యూ లవ్, లవ్ ద వర్క్ యూ గెట్. దాంట్లోనే నంబర్ 1గా నువ్వు తయారు కా. ఎందుకంటే లోకమాన్య బాలగంగాధర తిలక్కి కొడుకుని గణిత శాస్త్ర ఉపాధ్యాయుని చేయాలని చాలా కోరిక ఉండేది. వాడు పట్టాను మాట వినేవాడు కదే, నాకు ఇష్టం లేదని తండ్రితో చెప్పకుండా ఒకసారి ముంబై వెళ్ళి తండ్రికి ఉత్తరం రాశాడు. ఇలా నేను ముంబై వెళ్ళాను, ఏదో ఒక వృత్తి చేసుకుంటాను, నేను నా జీవనం నేను చూసుకుంటాను అన్నాడు. లోకమాన్య బాలగంగాధర తిలక్ కొడుకు ఒక ఉత్తరం రాశాడు. సరే, నువ్వు ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించకపోయినప్పటికీ కూడా నేనేం బాధపడను. నువ్వు ఏ వృత్తిలో అయితే ఉంటావో ఆ వృత్తిలో నైపుణ్యాన్ని నిష్ణాతుడుగా నంబర్ 1 వ్యక్తి ఎవరు అంటే నీ పేరు చెప్పుకునేటట్టుగా నువ్వు తయారు కావాలి అని చెప్తాడు. ఈ రోజున ఫార్చునేట్ ఆర్ అన్ఫార్చునేట్ మీరందరూ కూడా ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చారు. ఇది ఫార్చునేట్, అదృష్టం అనుకోవాలి, అన్ఫార్చునేట్ అనుకోకూడదు, ఫార్చునేట్ అనుకోవాలి. దీంట్లో ఒక ఆదర్శమైనటువంటి ఉత్తమమైనటువంటి ఉపాధ్యాయుడిగా మనం తయారు కావాలి. నాకు చెప్తూ ఐడియల్ టీచర్గా మేము మెమెంటో ఇస్తున్నామన్నారు. అసలు టీచరే ఆదర్శం, అందులో ఇంకా ఐడియల్ టీచర్ ఏమిటి అంటే ఎట్లా ఉంటుందంటే, ఒక ఆయన వ్యాపారం చేస్తున్నాడు, నేతి వ్యాపారం చేస్తున్నాడు. మొదట్లో ఆయన ఇచ్చట నెయ్యి అమ్మబడును అని పెట్టాడు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇచ్చట స్వచ్ఛమైన నెయ్యి అమ్మబడును అని పెట్టాడు. ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచింది, ఇచ్చట కల్తీ లేని స్వచ్ఛమైన నెయ్యి అమ్మబడును అని బోర్డు పెట్టాడు. ఎందుకు చెప్తున్నానంటే కాలక్రమంలో అనేకమైనటువంటి దోషాలు ప్రవేశించేటువంటి అవకాశం ఉంటుంది. కాలం గడుస్తున్న కొద్దీ డైల్యూషన్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో ఉపాధ్యాయ వృత్తి మాత్రం డైల్యూట్ కాకూడదు, గుర్తుపెట్టుకోండి. దేశంలో 3 రకాల వ్యవస్థలు సక్రమంగా నడిచినప్పుడు దేశ పునాదులు కదిలిపోవు. ఒకటి మంత్రాంగం, అంటే రాజుకి సలహా ఇచ్చేటువంటి మంత్రులు ఎవరైతే ఉంటారో ఇది స్వచ్ఛంగా ఉండాలి. రెండవది ఉపాధ్యాయ వృత్తి, మూడవది వైద్య వృత్తి. ఈ 3 వ్యవస్థలు సమాజంలో సక్రమంగా ఉన్నప్పుడు సమాజానికి ప్రమాదం లేదు. అందువలన ఏంటంటే భారతదేశంలో ఇష్టపడి ఈ ప్రొఫెషన్లోకి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అరవింద ఘోష్ బరోడా మహారాజు సంస్థానంలో 600 రూపాయల వేతనంతో ఉద్యోగం చేస్తుండేవాడు. ఆయనకి ఏమనిపించిందంటే, ఎందుకు 600 రూపాయలు, 60 రూపాయల వేతనం ఇచ్చేటువంటి ఒక విద్యాలయంలో టీచర్గా చేరాడు. ఎందుకో తెలుసా? మనీ అండ్ గోల్డ్ కెనాట్ మేక్ ఏ పీపుల్ గ్రేట్,
ఓన్లీ ఏ టీచర్ కెన్ మేక్ ఏ పీపుల్ గ్రేట్. లోకమాన్య బాలగంగాధర తిలక్ని పత్రికా విలేకరులు అడిగారు. ఆయన బై ప్రొఫెషన్ ఈజ్ అడ్వకేట్, ఈ వాజ్ అడ్వకేట్. ఆయన్ని దేశానికి స్వతంత్రం వచ్చాక ఏ మినిస్ట్రీ తీసుకుంటారు మీరు అన్నారు. అంటే ఆయన అన్నాడు, నేను గణిత శాస్త్ర ఉపాధ్యాయునిగా చేరతాను. ఎందుకో తెలిసిన, ఒక దేశం యొక్క తరాన్ని నిర్మాణం చేసేటువంటి స్థానం ఏమిటి అంటే విద్యాలయం. అందుకోసం అని చెప్పి నేను ఆ వృత్తిని ఎంచుకుంటాను, ఆ వృత్తిలో నేను చేరతాను అని చెప్పాడు దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత. ఇది ఒక టీచర్కు ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి స్థానం. మనందరికీ తెలుసు డాక్టర్ అబ్దుల్ కలాం గారు, ఆయన రాష్ట్రపతిగా పదవి అయిపోయిన తర్వాత సెకండ్ టైం ఆయన రాష్ట్రపతి కాల, ఎందుకంటే యునానిమస్గా అయితేనే అవుతానన్నాడు ఆయన. సరే అడిగారు పత్రిక వెళ్ళి, ఏమని ఇప్పుడు మీరు ఏం చేస్తారో అని. ఏమన్నది, విద్యాలయాలకు పెడతాను, విద్యార్థులతో నా జీవితం అంతా కూడా, నా కాలం అంతా కూడా గడుపుతాను, విద్యార్థులతో ఇంటరాక్షన్లోనే వాళ్ళతో నా జీవితాన్ని కొనసాగిస్తాను అన్నాడు. ఇది ఒక ఉపాధ్యాయ వృత్తిలో మనం చేసుకునేటువంటిది. ఎందుకంటే డాక్టర్ అబ్దుల్ కలాం గారు విమానాలకి సంబంధించి ఒక కొత్త ఇంజన్ని తయారు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అబ్దుల్ కలాం వాజ్ ద లీడర్ ఆఫ్ ద టీమ్. చాలా అనుమానాలు వస్తున్నాయి వాళ్ళందరికీ. అప్పుడు బాస్గా ఉన్నటువంటి వ్యక్తి సతీష్ ధావన్ గారు ఎంత గొప్ప మేధావో మీ అందరికీ తెలుసు. అబ్దుల్ కలాం గారి దగ్గరికి వారి దగ్గరికి వెళ్ళి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఇంజన్ తయారు చేస్తున్నాము, కొన్ని చోట్ల సరి అయినటువంటి రిజల్ట్ రావట్లేదు అన్నారు. సరే ఆయన విని, శనివారం రోజున ఫలానా సాయంత్రం 4 గంటలకి రా అన్నారు. సాటర్డే వెళ్ళాడు. ఆయన అడిగినటువంటి కొన్ని డౌట్స్ని తీర్చాడు. ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయన్నాడు. ప్రశ్నలు అడుగు అన్నాడు. మళ్ళా వచ్చే శనివారం రా అన్నాడు. అట్లా 4-5 శనివారాలు పోస్ట్పోన్ చేసి ఆయనకి అన్నిటికీ కూడా సమాధానం చెప్పాడు. అబ్దుల్ కలాం గారు చివరి రోజున అడుగుతాడు, మీరు ఇంత మేధావి, ఈ సమాధానాలన్నీ కూడా అలవోకగా చెప్పారు నాకు, ఎందుకు ఇన్ని వారాలు మీరు సమయం తీసుకున్నారంటే, నీ ప్రశ్నలకి కావలసినటువంటి జ్ఞానాన్ని ముందు నేను సంపాదించాలి. ఈ పుస్తకాలన్నిటినీ కూడా చదివి జ్ఞానాన్ని నేను సంపాదించి నీ సందేహాలను నివృత్తి చేశాను. దిస్ ఈజ్ ద డ్యూటీ ఆఫ్ ఎ టీచర్. ఈ రోజున ఎంతమంది ఉపాధ్యాయులు విజ్ఞానాన్ని సముపార్జన చేయటం కోసం పుస్తకాలు చదువుతున్నారు, విద్యార్థుల యొక్క డౌట్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేయడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. అయితే ఒక ప్రశ్న ఉన్నది, విద్యార్థులు కూడా సందేహాలు అడగటాలా? ఇది కూడా ఒక పెద్ద ప్రశ్న. అడగటం లేదు, ఎందుకంటే వాళ్ళకి అందరికీ అంత ఆలోచించేటువంటి శక్తి లేదు, ఆలోచించటం లేదు, ఆలోచించే విధంగా విద్యా వ్యవస్థ కూడా లేదు. ఒక తల్లి రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి వెళ్ళి ఒక ప్రశ్న వేసింది, స్వామి, నేను ఎన్నిసార్లు చెప్పినా, ఎంత చెప్పినా కానీ మా అబ్బాయి నా మాట వింటలేదు, నన్ను ఏం చేయమంటారు అని. రామకృష్ణ పరమహంస ఒక్కటే మాట చెప్పారు, అమ్మా, పిల్లలు చెప్తే చెయ్యరు, చూసి నేర్చుకుంటారు. ఇది ఒక్కటే మాట చెప్పాడు ఆయన. సమాధానం దొరికింది వాళ్ళకి. ఇంట్లో తల్లిదండ్రులు ఎలా ఉండాలి, విద్యాలయాలలో అధ్యాపకులు ఉపాధ్యాయులు ఎలా ఉండాలి. ఎప్పుడైనా విద్యార్థులు స్టాఫ్ రూమ్కి వస్తున్నారు అనుకోండి, ఎప్పుడైనా మనల్ని గమనిస్తున్నారు అనుకోండి, ఎందుకంటే విద్యార్థులు చాలా కుశాగ్ర బుద్ధులు ఉంటారు. మనలో ఉన్న మంచిని గుర్తిస్తారు, మనలో ఉన్న సోమరితనాన్ని గుర్తిస్తారు, మనలో ఉన్నటువంటి దుర్గుణాలని కూడా గుర్తిస్తూ ఉంటారు. కాబట్టి దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్స్. విద్యార్థి కనిపించినప్పుడు మనం స్టాఫ్ రూమ్లో కూర్చొని ఒక మంచి పుస్తకం, ఒక వింగ్స్ ఆఫ్ ఫైర్ చదువుతున్నాం, వివేకానంద జీవిత చరిత్ర చదువుతున్నాము, లేకపోతే వివేకానంద లేఖావళి చదువుతున్నాము, చూస్తాడు విద్యార్థి. మనం సజెస్ట్ చేసామనుకోండి, విద్యార్థి యొక్క లైఫే టర్న్ అయిపోతుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి విష్ణు కేలుస్కర్ అనేటువంటి ఒక టీచర్ 9వ తరగతి చదువుతుంటే గౌతమ బుద్ధుడు పుస్తకం ఇచ్చారు ఆయనకి. 9వ తరగతి చదువుతున్న అంబేద్కర్కి విష్ణు కేలుస్కర్ గారు గౌతమ బుద్ధుడు అనేటువంటి ఒక పుస్తకాన్ని అందించారు. ఆ పుస్తకం చదివిన తర్వాత అంబేద్కర్ గారి యొక్క ఆలోచనే మారిపోయింది. ఏ ట్రూ నేషనలిస్ట్, ఒక ప్రముఖమైనటువంటి జాతీయవాదిగా, దేశభక్తుడిగా తయారైనారు అంటే ఆ పుస్తకం వల్లనే అతని యొక్క జీవితం మారిపోయింది. నిన్నటి రోజున నేను పాలమూరులో టీచర్స్ డే సెలబ్రేషన్కి వెళ్ళా.
సుమారుగా 700 మంది టీచర్స్ కూర్చున్నారు. అందులో ఒకటే ప్రశ్న వేశా, వివేకానందకి సంబంధించిన ఒక చిన్న పుస్తకాన్ని మేము చదివాము అన్నటువంటి వాళ్ళు చేతులు ఎత్తండి. ఒక్కళ్ళు కూడా చేతులు ఎత్తలా. కల్పనా చావ్లా మాకు తెలుసు అని చెప్పి ఒక ఉమెన్స్ కాలేజీలో 400 మంది డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నటువంటి దాంట్లో నేను ప్రశ్న వేస్తే ఒక్క స్టూడెంట్ కూడా చేయతల. 2-3 ఆడపిల్లల చేతులు ఎత్తితే ఒక అమ్మాయిని అడిగా, ఏమ్మా ఎవరు అంటే, మేబీ జూహీ చావ్లాస్ సిస్టర్ అన్నారు. ఇది ఈ రోజున భారతదేశంలో విద్యారంగంలో ఉన్నటువంటి పిల్లల యొక్క స్థితి. బికాస్ టీచర్ ఈజ్ ఏ గాడ్. గాడ్లో ఫస్ట్ లెటర్ ఈజ్ జీ, జనరేషన్, నాలెడ్జ్ జనరేషన్ వాళ్ళు. సెకండ్ లెటర్ ఈజ్ ఆర్గనైజేషన్. వాళ్ళని జీవితాలలో నిలబెట్టడానికి ఏ విలువలు కావాలో, ఏ ప్రొఫెషన్లోకి వెళ్ళాలో ఆ విధంగా వాళ్ళ జీవితాలను ఆర్గనైజ్ చేయగలిగేటువంటి వాళ్ళు మీరు. డిస్ట్రక్షన్, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి చెడు గుణాలను డిస్ట్రక్షన్ చేయగలిగేటువంటి క్వాలిటీ, కెపాసిటీ ఎవరికి ఉంటుందంటే ఓన్లీ ఏ టీచర్. ఇంటి దగ్గర తల్లిదండ్రులు చెప్పినా కూడా, మా టీచర్ ఇదే చెప్పింది, మీరు ఇంటికి వెళ్ళాక ఎక్స్పెరిమెంట్ చేయండి. ప్రైమరీ స్టూడెంట్ ఏదైనా తప్పు చదువుతుంటే, అది తప్పు రా అంటున్నా, మా టీచర్ ఇదే చెప్పింది, ఇది కరెక్టే అంటాడంతే. నువ్వు చెప్పినా సర్దుకోడు, మార్చుకోడు. దట్ ఈస్ ద ఫెయిత్. ఒక భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులకు టీచర్ల మీద ఉండేటువంటి గౌరవం, అది నిలబెట్టుకుంటున్నామా? ఈ స్థితిలో మార్పు తీసుకురావాలి. విద్యార్థులను ఆ విధంగా ఒక నైతిక విలువలు కలిగేటువంటి వ్యక్తులుగా మనం తయారు చేయగలుగుతున్నామా? ఆలోచన చేయాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు బెంగళూరులో. సర్ సివి రామన్ గారి ఇన్స్టిట్యూషన్లో ఇంటర్వ్యూకి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటివి 9 పోస్టులు, 10 మెంబర్స్ ఇంటర్వ్యూకి వచ్చారు. ఇంటర్వ్యూలో అందరూ సెలెక్ట్ అయినారు. రిజెక్టెడ్ ఓన్లీ 1 క్యాండిడేట్, దట్ ఈజ్ డాక్టర్ అబ్దుల్ కలాం. చెప్పారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, మీరు రిజెక్ట్ అయిపోయినారు, సెలెక్ట్ కాలేదు, ఇక మీరు వెళ్ళొచ్చు, మీ టీఏడిఏ తీసుకుని వెళ్ళండి అని చెప్పి టీఏడిఏ ఇచ్చేశారు ఆయనకి. నెక్స్ట్ డే మళ్ళా మార్నింగ్ ఆఫీస్ తెరిచే టైంకి డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఆఫీసులో కూర్చున్నారు. సార్ సివి రామన్ గారు చూశారు. చూసి, నువ్వు రిజెక్టెడ్ క్యాండిడేట్ కదా, నువ్వు సెలెక్ట్ కాలేదు కదా, నువ్వు మళ్ళా ఎందుకు వచ్చావు అన్నారు. డాక్టర్ అబ్దుల్ కలాం గారు చెప్పారు, నిన్న మీ క్లర్క్ టీఏడిఏ పే చేశారు, 2.5 రూపాయలు ఎక్స్ట్రా పే చేశారు, ఆ ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వటం కోసం నేను వచ్చాను అన్నాడు. షాక్ తిన్నాడంతే సర్ సివి రామన్. అరే వండర్ఫుల్, ఎన్ని మోరల్ వాల్యూస్, ఎంత మొరాలిటీ. వెంటనే ఆయన ఏం చేశాడు తెలిసిన, నా దగ్గర ఉద్యోగం లేదు, ఐ విల్ క్రియేట్ ఏ పోస్ట్, ఐ విల్ సెలెక్ట్ యూ అన్నాడు అంతే. ఇవి మోరల్ వాల్యూస్. ఈ రోజున పాఠశాలలో, విద్యాలయాలలో ఉపాధ్యాయులు పాఠం చెప్తున్నారు, సిలబస్ పూర్తి చేస్తున్నారు, ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో కావాల్సిందంతా కూడా అందిస్తున్నారు. ఒకవేళ వాళ్ళ దగ్గర తెలియజేయకపోతే యూట్యూబ్స్ ద్వారానైనా అందిస్తున్నారు. ఏదో ఒక విధంగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారు, నో డౌట్. కానీ విలువలు ఎవరు అందించాలి? అయితే ఇంటి దగ్గర తల్లిదండ్రులు, లేకపోతే విద్యాలయాల్లో ఉపాధ్యాయులు అందిస్తున్నారా? అందించేటువంటి ప్రయత్నం చేయాలి. పాఠాల మధ్యలో ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి సంభాషణల మధ్యలో మాట్లాడుతూ విలువైనటువంటి విషయాలను మనం చెప్తున్నామా? చెప్పాలా వద్దా? చెప్పాలి. ఎందుకంటే విద్యార్థులు ఉపాధ్యాయుల యొక్క ప్రతిభా పాఠవాలకి ప్రతిబింబాలు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. కాళిదాస మహాకవి మాళవికాగ్నిమిత్రం అనేటువంటి కావ్యం రాశాడు ఆయన. దాంట్లో గురుదాస్ హరదత్ అనేటువంటి 2 శిష్యులు ఉంటారు, గురువులు ఉంటారు. ఆ 2 గురువులు కూడా సంగీత సాహిత్యాల్లో చాలా ప్రతిభా సంపన్నులైనటువంటి వాళ్ళు. ఎంత ప్రావీణ్యత అంటే వాళ్ళ ప్రావీణ్యతలో ఎవరు గొప్ప అనేది నిర్ధారణ చేయలేము. సరే, వాళ్ళిద్దరూ ఒకసారి పోటీకి వచ్చారు. పోటీ జరిగింది, 2 సమానమే. 2లో ఎవరు ప్రథమ స్థానం, ఎవరు ద్వితీయ స్థానం అనేది నిర్ధారణ చేయలేకపోయినారు. సరే, అందులో ఉన్నటువంటి ఒక న్యాయ నిర్ణేత అన్నాడు, వీళ్ళిద్దరి దగ్గర చదువుకున్నటువంటి 2 శిష్యుల్ని పిలిపించండి అన్నాడు.
2 శిష్యులు వచ్చారు. ఆ 2 శిష్యుల్ని పరీక్షించారు. అందులో ఒకడు ఫస్ట్ అన్నాడు, ఒకడు సెకండ్ అన్నాడు. ఎలా ఉన్నది? కారణం ఏంటి? ఎవరి దగ్గర అయితే చదువుకున్నారో వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని అంతటినీ కూడా పుణికి పుచ్చుకున్నటువంటి ఆ విద్యార్థులను పరీక్షించినప్పుడు ఉపాధ్యాయుల యొక్క ప్రతిభ ఏమిటో తెలిసింది. ప్రతి ఉపాధ్యాయుడు కూడా తన దగ్గర చదువుకుంటున్నటువంటి విద్యార్థులు దే ఆర్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ మీ. నాకు వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్స్. ఎవరి దగ్గర చదువుకున్నావయ్యా? ఎవరబ్బాయివి? ఏ కాలేజీలో చదువుకున్నావు? ఎవరి దగ్గర చదువుకున్నావు? ఇవి ప్రశ్నలు మొట్టమొదటి సమాజంలోకి వెడితే. కాబట్టి ఉపాధ్యాయుడు ఏం చేయాలి? తన దగ్గర ఉన్నటువంటి విజ్ఞానాన్ని అంతటిని కూడా, ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా ట్రాన్స్ఫార్మ్ చేయటంతో పాటుగా విద్యార్థులను సంపూర్ణ సమగ్ర సంస్కారవంతులుగా, విలువలు కలిగినటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దుతున్నారా లేదా అనేది ఆలోచించాలి. అది చేయవలసినటువంటి బాధ్యత మనకి ఉంటుంది. చిట్ట చివరిగా ఒక్క విషయం చెప్తా. విద్యలో 2 రకాలు ఉంటాయి. ఒకటి మేధో విద్య, రెండవది హృదయ విద్య. మేధో విద్య ఇవాళ రేపు టెక్నాలజీ, పుస్తకాల్లో ఉన్నటువంటి ఇదంతా మేధో విద్యలోకి వస్తుంది. మరి హృదయ విద్య అంటే ఏమిటి? దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎలాగైతే వరదలు వచ్చేసి ఇబ్బందులు, వాగులు ఇవన్నీ కూడా, అలుగులు ఇవన్నీ కూడా ఎలా పొంగి పొరుతున్నాయో, ఒక 7-8 సంవత్సరాల క్రితం మధ్యప్రదేశ్లో వాగులు, వంకలు పొంగి ఆ వాగులో కొట్టుకుపోతున్న 2 పిల్లలు, గ్రామస్తులంతా చూస్తున్నారు, సాహసం చేయలేకపోతున్నారు. కాపాడటం కోసం హాహాకారాలు చేస్తున్నారు. పక్కన ఉన్నటువంటి బంధువులంతా ఆర్తనాదాలు చేస్తున్నారు. 30 ఏళ్ల వయసులో ఉన్నటువంటి ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ అమాంతం దూకేసి ఆ 2 పిల్లల్ని రక్షించాడు. మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ₹1,00,000 అవార్డు ప్రకటించింది. అవార్డు తీసుకున్న తర్వాత ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ తిన్నగా తనకి చదువు చెప్పినటువంటి హై స్కూల్ టీచర్ దగ్గరికి వెళ్ళాడు. సార్, మీరు గణితం బోధించారు, నాకు ఏం గుర్తులేదు. సైన్స్ కూడా చెప్పారు, అసలే గుర్తులేదు. కానీ పాఠం చెప్పేటప్పుడు, నానా పరులకు అపకారం చేయకూడదురా, పరులకు ఉపకారం చేయాలిరా, చేతైతే ప్రాణం పోయాలి కానీ ప్రాణాలు తీయకూడదురా అని చెప్పిన మాటలు ఉన్నాయే, అవి మాత్రం గుర్తున్నాయి సార్. అది గుర్తుండి కష్టాల్లో ఉన్నటువంటి 2 పిల్లల్ని కాపాడాను, అవార్డు ఇచ్చారు. అది నాకు వచ్చినటువంటిది కాదు, నన్ను ఇలా తీర్చిదిద్దినటువంటి మీకు ఈ అవార్డు రావాలన్నారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఎ టీచర్. ఒక ఉపాధ్యాయుని యొక్క గొప్పదనం ఆ విధంగా ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే గురువు యొక్క బలం ఎంతని చెప్పాలి, శక్తి ఎంతని చెప్పాలి? జ్యోతిష్ శాస్త్రవేత్త దగ్గరికి వెడితే గురు బలం ఎంత ఉంటుందో చెప్తాడు ఆయన. కానీ ఎన్ని గ్రహాల యొక్క దుష్ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఒక గురు గ్రహం ఒకటి బలంగా ఉన్నదనుకోండి, ఈ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. భారతదేశ భవిష్యత్తు గుర్తుపెట్టుకోండి. భారతదేశ భవిష్యత్తు ఒక ఉత్తమమైనటువంటి సమాజం యొక్క నిర్మాణం, ఒక హెల్దీ సొసైటీ ఎవరి ద్వారా నిర్మాణం అవుతుంది అంటే ఉపాధ్యాయుల చేతుల్లో. అలాంటి పవిత్రమైన వృత్తికి వారసులు మనమంతా కూడా చిత్తశుద్ధితో ఈ వృత్తికి న్యాయం చేకూర్చేటువంటి ప్రయత్నం చేస్తూ తరువాత తరాన్ని మనం తయారు చేసుకుంటూ ప్రతి విద్యార్థిలో, ప్రతి ఉపాధ్యాయుడు తన కొడుకుని, తన కూతుర్ని చూసుకోవాలి. అమెరికాలో పాఠాలు చెప్పేటువంటి ప్రతి టీచరు కూడా ఫ్యూచర్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాని చూస్తూ పాఠాలు చెప్తారు. భారతదేశము అంతకంటే ఉత్తమమైనటువంటి విద్యా విధానం, గురు పరంపర, గురు శిష్య సంబంధముతో కూడినటువంటి విలువలు కలిగినటువంటిది. మెకాలే విద్యా విధానము ఈ విలువలను బలహీనపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నది. విద్యా విధానము ఏదైనప్పటికీ కూడా గురువు భారతీయత, హిందూ జీవన విలువలు, సంస్కారము, నైతిక విలువలు, విజ్ఞానము అనేటువంటి ఈ 5 విషయాలను విద్యార్థులకు అందించేటువంటి ప్రయత్నం చేసిన రోజున మృత్యుంజయ భారతదేశం. జై భారత్.